హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ మౌలాలి సురేఖ. సో వీడియో ఏంటంటే నేను మార్నింగ్ టు నైట్ డైలీ రొటీన్ ఏంటనేది మీకు చూపించాలనుకుంటున్నాను. చూసేయండి, వీడియో ఎండ్ వరకు చూడండి, బాగుంటుంది. మార్నింగ్ ఇక లేస్తాను 7 ఆ టైం వరకు లేచి లేవందాడే ఫస్ట్ వంట రూమ్లోకి వెళ్ళి పాలు పెడతా. పాలు పెట్టేసి ఇల్లు క్లీన్ చేసుకుంటా. 2 రూమ్సే ఉంటాయి మా దగ్గర, బెడ్రూమ్, కిచెన్. ఇక 2 రూమ్స్ క్లీన్ చేసుకుంటా. సో మీరు ఏ టైంకి లేస్తారు అనేది కామెంట్ చేయండి. నేను చాలా తొందర లేవాలనుకుంటా, 6కు 5:30, బట్ లేవలేకపోతా. సో మా ఆయన ఆఫీస్ కూడా చేంజ్ అవుతాడన్నాడు, అప్పుడు ఇక లేవాలి, నాకు ఇక తప్పదు. మా టిల్లిగాడు ఇక చెత్త ఎత్తేస్తా అని లేచిండు. అప్పుడే లేచి నేను ఎత్తేస్తా అంటే పోరయ్యా అని ఇక వానికి ఇచ్చిన. వాడే ఎత్తేస్తాడు, ఇల్లు నూకడం అనిపిస్తే చాలు వాడే చెత్తబుట్టలో వాడేస్తాడు. చెత్త తీసుకొని మళ్ళీ చెత్తబుట్ట అది ఏమంటారు, చెత్త చాట ఎక్కడుందో అక్కడనే పెడతాడు వాడు. ఇంత చిన్న వయసులో ఏం తెలివి చూడు మా బుడ్డోనికి. ఇక ఇల్లు క్లీన్ చేసినాక బయట చిన్న బాల్కనీ లాగా ఉంటుంది, ఆ బాల్కనీ కూడా నూకేస్తా. మా ఇల్లు ఏమంత బాగోదు, కామెంట్ ఏం చేయకండి, చిన్నగా ఉంటుంది, ఏమో అట్లా అడ్జస్ట్ అయిపోతున్నాం. ఫ్యూచర్లో మంచి రోజులు వస్తే మంచిగా కట్టుకోవాలని, ఇక ఇలాసంగా కట్టుకొని మంచిగా లైఫ్ అనేది లీడ్ చేయాలనుకుంటున్నాము. సో మీరందరూ మాకు మంచి బ్లెస్సింగ్స్ ఇవ్వండి మీ మంచి మనసుతోటి. సో మీరు అందరూ తలుచుకుంటే మేము ఖచ్చితంగా కట్టుకుంటాము. ఈ బ్లెస్సింగ్స్ మాకు ఉండాలని కోరుకుంటున్నా. సో ఇక బయట అయితే బాల్కనీ క్లీన్ చేసుకున్నాము. తర్వాత ఇక మినీ గార్డెన్కి వాటర్ పట్టిన. సో కొన్ని చెట్లే ఉన్నాయి, ప్లేస్ ఎక్కువ లేదు, అందుకే ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయ్యి కొన్ని చెట్లు పెట్టుకున్నాను. సో వాటికి వాటర్ పట్టేసినాక మా చెట్టు గ్రీజర్ వేసి మా చిట్టు తల్లిని లేపాలి. దాన్ని అర్ధగంట లేపాలి. ఇక లేవదు, మొద్దు నిద్రది. 10 గంటల దాకైనా వండుకుంటుంది. ఇక లేచి దానికి స్నానం చేయించి టిఫిన్ పెట్టి దాన్ని రెడీ చేసి ఇక స్కూల్కి పంపించేయాలి. ఇక వాళ్ళ డాడీ డ్రాప్ చేసేస్తాడు డైలీ. నేనేం ఈవినింగ్ నా డ్యూటీ, మార్నింగ్ వాళ్ళ డాడీ డ్యూటీ. ఇక మా టిల్లుగాడు కూడా దానికి సెండ్ ఆఫ్ ఇయనీకి వెళ్తాడు బండి మీద. ఇక సోకు బండి అంటే బండి మీద తిరగడం, మళ్ళీ వేరే వాళ్ళ బండి ఎక్కడు, వాళ్ళ డాడీ బండి మాత్రమే ఎక్కుతాడు. ఇక బయట అయితే ఇలా ఉంది వెదర్. ఈరోజు వచ్చేసి మార్నింగ్ 9 ఆ టైంకి ఇలా ఉంది. సూర్యుడు చూడండి ఎలా మండిపడుతున్నాడో. హాయ్ చెప్పు. తర్వాత మా ఆయనకి లంచ్ బాక్స్ అన్ని బ్యాగ్ అంతా రెడీ చేసేసి ఆయనకు టీ పెట్టేసి అసలు తాగేసి ఆయన రెడీ వెళ్ళిపోతాడు. ఇక నేను ఇల్లు క్లీన్ చేసుకోవాలి. ఇక ఫస్ట్ అయితే ఇక పెట్టేసి
ఇక బ్రష్ చేసుకున్న తర్వాత దోశ వేసుకొని తింటా. డైలీ మా దగ్గర దోశే ఉంటుంది. ఎప్పుడన్నా దోశ పిండి అయిపోతే ఉప్మా కానీ పులిహోర కానీ చేస్తాను. ఇక మా టిల్గాడికి తినిపించిన తర్వాత ఇక నేను తింటా. ఎట్లా యాక్షన్ చేసి చూడాడు వీడియో తీస్తున్నాని. మస్తు ఎక్కశెక్కలు పడతాడు మా టిల్లిగాడు అయితే. ఆ మోకాల మీద కూర్చుండు మాత్రం మానడు మా పోరడైతే. ఎప్పుడు మాంతాడో ఏమో అట్లా కూర్చొని మా టిల్లిగాడు అయితే కాళ్ళన్నీ వంకర చేసేసుకుంటుండు. పిల్లలతోటి కష్టాలే ఉంటాయి. ఇక తినేసి కాసేపు మా టిలిగంతో టైం పాస్ చేస్తా. లేదంటే ఫోన్ అన్న చూసుకుంటే ఏదైనా వీడియో ఎడిటింగ్ ఉంటే ఎడిటింగ్ చేసుకుంటా. లేదంటే ఏదైనా టీవీలో తర్వాత ఏమన్నా ఉతికేటివి ఉంటాయి కదా, కాళ్ళ కింద మ్యాట్లు కానీ ఏమన్నా పిల్లలు దొడ్డికెళ్ళినవి అవన్నీ ఏమన్నా ఉంటే ఉతికేస్తాం.
బట్టల పని అయిపోయినాక మా టిల్లిగానికి స్నానం చేయించి తినిపించేసి ఇక వాడు ఆడుకొని టీవీ చూసి తర్వాత వాడికి తినిపించి నేను ఫ్రెష్ అప్ అయి తినేసరికి ఇక 3:30 అవ్వస్తుంది. ఇక మా టిల్లిగాన్ని వదిలేసి ఇక మా లడ్డమ్మని తీసుకురానికి వెళ్తా. 3:30కి వాళ్ళ స్కూల్ టైం వచ్చేసి నా లడ్డు చూడండి ఎలా స్మైల్ ఇస్తుందో వీడియో తీస్తున్నాను. దాని మాటలు వినిపిస్తా చూడండి, ముద్దుగా ఎట్లా మాట్లాడుతుందో మా లడ్డమ్మ. పంకున్నావా? ఎందుకు? టీచర్ కొట్టలేదా? కొట్టింది. ఏం తీసుకొని కొట్టింది? కట్టింది. విన్నారా ఇలా మాట్లాడిందో మా చిట్టి తల్లి. ఇక గల్లీ టర్న్ అవ్వందాడు ఇక నా చేతి వదిలేసి వెళ్ళిపోతుంది. ఇక గేట్ తీసుకొని వెళ్ళిపోతుంది. అలా తమ్ముడు ఎదురొచ్చేస్తాడు, ఇక దానికి వెల్కమ్ పలుకుతాడు. ఇక లోపలికి వచ్చినాక ఇక ఫ్రెష్ అప్ అయ్యి స్నాక్స్ తింటుంది. ఫస్ట్ ఏమైనా ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ ఇస్తా, లేదంటే ఏమైనా బిస్కెట్స్ ఉంటే బిస్కెట్స్ ఇస్తే ఇక తినేసి హోంవర్క్ చేపిస్తుంది. దానికి గంట పడుతుంది దానికి హోంవర్క్ చేపియాలంటే. దానికి హోంవర్క్ కంప్లీట్ చేయించేసరికి నా తల ప్రాణం తోకకు వచ్చేస్తుంది. అది హోంవర్క్ చెప్పి ఇట్లా చెయ్యి అట్లా చెయ్యి అట్లా రాయి ఇట్లా రాయి అంటే నాకే వచ్చేస్తాయి అవన్నీ, కానీ అది మాత్రం సరిగ్గా రాయేది. చెప్పి నా నోరేని వచ్చేస్తుంది. ఎలాగ కంప్లీట్ చేపిస్తాడు. డైలీ వచ్చేసి 1.5 2 hours అట్లా పడుతుంది దాని హోంవర్క్ కంప్లీట్ అయ్యేసరికి. ఎట్లా రాస్తుంది చూడండి. రైటింగ్ మాత్రం చాలా నీట్గా గుండ్రంగా రాస్తుంది. మీ ఇంట్లో కూడా ఇంతేనా పిల్లలు? కామెంట్ చేయండి. లేదా మా పాపనే ఇలా చేస్తుందా అనేది ఏమో ఇక అట్లా ఉంటుంది మా లడ్డమ్మతోటి. ఇక దానికి హోంవర్క్ చేయించేసరికి ఈవినింగ్ 4-4:30 అలా అవుతుంది. కడిగేసి బయట కాసేపు వాకింగ్ చేయించేసరికి 7:30 ఆ టైం అవుతుంది. ఇక వంట చేసుకుంటే రైసే వండుతాను. డైలీ మార్నింగ్ ఎక్కువ కర్రీ చేస్తాను నేనైతే. ఎప్పుడన్నా అయిపోతే ఈవినింగ్ రైస్ అండ్ కర్రీ ప్రిపేర్ చేసి పిల్లలకు తినిపించేసి నేను కూడా మా ఆయన కూడా వచ్చేస్తాడు. ఆ టైం అయిపోతుంది మా పిల్లలకు తినేపించేసరికి 8:30 ఆ టైం అవుతుంది. ఇక మా ఆయన కూడా వచ్చినాక ఇక ఇద్దరం కలిసి తినేసి రూమ్ క్లీన్ చేసేసి ఇంకా రూమ్ క్లీన్ చేసి ఏమన్నా దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఏమన్నా పట్టుకునేది ఉంటే నేను పట్టుకుంటా. మా ఆయనగా నేను అంతా క్లీనింగ్ అయ్యేసరికి వర్క్ అయిపోయేసరికి మా ఆయనగా బ్రష్ చేసుకొని ఆయన వచ్చేసరికి ఇక అన్నీ అయిపోతాయి కదా. ఇక వర్క్ అయిపోయాక బెడ్షీట్స్ వేసుకొని పడుకోవడమే. ఇక 11:30 ఆ టైం అవుతుంది. ఒక్కొక్కసారి 11 కూడా అవుతుంది. సో మీరు ఏ టైంకి పడుకుంటారు అనేది కామెంట్ చేయండి. సో ఇది నా డైలీ మార్నింగ్ టు నైట్ వ్లాగ్ వచ్చేసి.
వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఏమన్నా మిస్టేక్ తప్పుగా మాట్లాడిన ఉంటే ఐఎమ్ రియల్లీ సారీ. Thank you for watching.